కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీల ముద్దుబిడ్డ, జాతీయ స్థాయిలో బీసీల బాణిని వినిపిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, గౌరవనీయులు గుజ్జా సత్యం గారు, గౌరవనీయులు కొండా దేవన్న గారు, గౌరవనీయులు నీలం వెంకటేష్ గారు, గౌరవనీయులు పగిళ్ళ సతీష్ గారు, గౌరవనీయులు అనంతయ్య గారు, గౌరవనీయులు అశోక్ గారు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సాంకేతిక పరమైనటువంటి పాలన కొనసాగిస్తున్నది. కానీ ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం, ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే అధికారంతో పాటు సహజ న్యాయం, మానవత్వం అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే జనరంజకమైనటువంటి పరిపాలన సాగించడం అనేది సాధ్యమవుతుంది. ఈ రెండేవి కూడా, ఒకటి బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారికి సహజ న్యాయం అనేటువంటి విషయం తెలిసి ఉండదు. మానవత్వం అనేటువంటి విషయం, దాని అర్థం పరమార్థం కూడా ఆయన జీవితంలో అర్థమైనట్టు కనబడతలేవు. అందుకనే ఏ వర్గం చూసినా గడచిన 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు హతాశులైతా ఉన్నారు. ఏదో జరుగుతుందని నమ్మి అధికారం ఇస్తే మన వేలుతో మన కన్ను పొడిచేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపేణ కొనసాగుతుంది అనేటువంటి విషయం శోచనీయం, దుర్మార్గం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల బీసీ ప్రజల పక్షాన మా డిస్సెంట్ను తెలియజేస్తా ఉన్నాం. బీసీల విషయంలో మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మీకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టినటువంటి వారిగా మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేసేటువంటి ఇంగిత జ్ఞానం సోయి మరిచిపోయినటువంటి పరిస్థితులలో అడుగడుగున మీకు గుర్తు చేసి అంకుశంతో పొడిస్తే మాత్రమే చలనం కనబడుతున్నటువంటి పరిస్థితులలో సందర్భం ఏదైనా, వేదిక ఏదైనా ప్రతిసారి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బీసీల పట్ల నిబద్ధత, నిజాయితీ, జీవితంలో బీసీల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా అనుక్షణం ప్రశ్నిస్తా ఉన్నారు, విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మా బీఎస్సీ సమావేశంలో నేను ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాల్లో చర్చించాల్సినటువంటి అంశంగా బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, 42% మీరు ఇచ్చినటువంటి చట్టబద్ధత హామీకి చట్టబద్ధత విషయం కూడా చర్చకు రావాలనేటువంటి మా పార్టీ పరమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం ఉంచడం జరిగింది. శాసనసభ, శాసన మండలి సమావేశాలు సాంకేతికంగా ప్రభుత్వంగా వారు కొన్ని బిల్లుల్ని ఆమోదం, వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆర్డినెన్స్ కు చట్టబద్ధత బిల్లుల రూపేణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి 1-2 అంశాలు తప్ప
ప్రజలు ఈ నిమిషానికి ఎదుర్కొంటున్నటువంటి సమస్య. తెలంగాణలో ఉభయ సభలు నడుస్తున్నటువంటి సందర్భంగా చర్చించాల్సినటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్యలు, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత అయితే, రెండవది రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా లాంటి సమస్యలు. ఈ రెండింటి ఊసే లేదు. సభ నడిచేటప్పుడే తీవ్రంగా ఇవాళ తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక మూలన ఏదో ఒక జిల్లాలో బీసీలకు సంబంధించినటువంటి అలజడి, ఆందోళన, ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమనేటువంటి డిమాండ్ తెలంగాణలో ప్రతిరోజు వినిపిస్తున్నది. ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు లేవు కాబట్టి వినబడవు, కనబడవు. అదే రకంగా రైతాంగం కూడా రోడ్డెక్కినటువంటి దుస్థితి ఇప్పటికీ ఈ నిమిషానికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఇవేవి కూడా వాటి ప్రాధాన్యత అంశాలు కాదు. కాకపోగా మళ్ళీ బీసీలను రెచ్చగొట్టే విధంగా, అవమానించే విధంగా, మీకు దమ్ముంటే సవాల్ చేయండి అనేటువంటి విధంగా మొన్ననేమో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు ఆలస్యం అవుతా ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు రాకపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం నడపడంలో ఈ 1000 కోట్ల అవసరం ఉంది కాబట్టి అనేటువంటి సాకు చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపబోతున్నట్టుగా ప్రభుత్వ పరమైనటువంటి లీకులు పుంకాలుగా రోజు పేపర్లలో చదువుతున్నాం. ఇది బీసీల పాలిట ద్రోహం కాదా? ఒక దేశాన్ని ఏలినటువంటి పార్టీగా ఈ దేశంలో ఉండేటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నమ్మి 78-79 సంవత్సరాలు గడిచినా మాకు న్యాయం జరగలేదు. ఇకనైనా గ్యారంటీ హామీల పేరిట మా అంశాన్ని, మా సమస్యను ప్రభుత్వం, పెద్ద పార్టీ పరిష్కరించబోతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించి అధికారంలోకి వస్తే గతంలో చేయాల్సినటువంటి నిర్ణయాలు చేయక బీసీలను మోసగిస్తే, ఈసారి అధికారం ఇస్తే ఆ చేయనటువంటి హామీలను అమలు చేస్తామనేటువంటి మాట ఇచ్చి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత దిక్కున్న చోట చెప్పుకోమనేటువంటి పరిస్థితి ఉంటే, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, ఈ దేశ ప్రజలకు ఎంతటి శక్తి ఉందో మీకు తెలుసు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలినటువంటి చరిత్ర భారతదేశ ప్రజానీకానిది. ఆ చరిత్ర వారసులం, ఆ జాతి వారసులైనటువంటి బీసీ బిడ్డలుగా మీ మెడలు వంచడం కూడా పెద్ద కష్టతరమైనటువంటి అసాధ్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా కూడా దేశంలో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుట్రలు చేసినటువంటి పార్టీల మెడలు వంచి అందరి చేత జై తెలంగాణ అనిపించి తెలంగాణను సాధించుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ బిడ్డలుగా మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో 42% రిజర్వేషన్ల చట్టబద్ధత లేకుండా అవి మున్సిపాలిటీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ జరపడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికలు జరుపుకోవడం అంటే మీ ఆంతర్యం ఏంది? ఈ అంశాలను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడమే, చేతులు ఎత్తేయడమే. అంటే అనేక రకాలుగా ఏ ఒక్క విషయంలో కూడా గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసినటువంటి, న్యాయం దిశగా ఆలోచించినటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. 42% రిజర్వేషన్లతో పాటు చాలా గంభీరంగా, ఎంత దుర్మార్గం అని అంటే ప్రతి బీసీ బిడ్డ కూడా చలించే విధంగా, ప్రతి బీసీ బిడ్డ కూడా ఒక అపురూపమైనటువంటి గడియలు రాబోతున్నాయి అనేటువంటి ట్రాన్స్ లోకి పోయే విధంగా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం అనేటువంటి మాట ఇచ్చి
వాళ్ళ నిస్సిగ్గుగా వాళ్ళ ద్రోహాన్ని, వాళ్ళ నిజాయితీ లేమిని, వాళ్ళ అవగాహన రాహిత్యాన్ని ఇతరుల మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రకరకాల రంధ్రాన్వేషణలు చేసి నేపాలను వేరే వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆయన అనువంత మనిషి మాత్రమే. కానీ దేశాన్ని ఏలినటువంటి పార్టీగా, దేశంలోని మెజార్టీ రాష్ట్రాలను సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి పార్టీగా నిబద్ధత, నిజాయితీ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు ప్రకటించే ముందు కాంగ్రెస్ పార్టీ లాంటి అవగాహన, చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఇటువంటి నీచానికి ఒడిగట్టడాన్ని దేశం క్షమించదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇంత ఘాటుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది అనంటే, మీరు ఇచ్చినటువంటి 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అనేది కాకులు ఎత్తుకపోయినాయా అనేటువంటి అనుమానం వస్తా ఉన్నది. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వైన్ షాపులకు సంబంధించి మేము గౌడ సోదరులకు 15% అమలు చేస్తే దాన్ని 25% అమలు చేస్తామన్నారు. ఏ ఒక్క హామీనైనా అమలు చేయక బీసీల పాలిట శాపంగా, పాపంగా మారినటువంటి ఈ పాపం ప్రక్షాళన కావాలి అనంటే ఖచ్చితంగా మీకు మీరుగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం తప్ప అన్య మార్గం లేదు. ఒకవేళ మీ దుర్మార్గం, మీ వైఖరి ఇదే విధంగా కొనసాగితే మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసిండ్రు, అపురూపమైనటువంటి బీసీ చైతన్యం కనబడ్డది. ఇవాళ బీసీ చైతన్యం అనేటువంటి ప్రభంజనం ముందు బీసీ ద్రోహులైనటువంటి పార్టీలు ఏవైనా, ప్రత్యేకించి అధికారంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఉండకుండా పోయేటువంటి పరిస్థితి వస్తదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కొన్ని విషయాలలో ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ ఇదేం గొంతెమ్మ కోరిక కాదు కదా. మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఏం జరిగింది ఈడబ్ల్యూఎస్ విషయంలో? అసలు ఇది బీసీల దేశమా కాదా? బీసీలకు ఇక్కడ రక్షణలు, హక్కులు ఉన్నాయా లేదా అనేటువంటి మీమాంస, అనుమానం కలుగుతున్నటువంటి సందర్భం ఇది. 100-85-90% ఉండేటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు వాళ్ళ దామాషాకు అనుగుణమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాల్సింది పోయి 42% రిజర్వేషన్లు ఇచ్చి అది కూడా అమలు చేయకుండా రకరకాల కారణాలు, వాళ్ళ రాజ్యాంగ సవరణైనా, కోర్టులకు సంబంధించినటువంటి విషయాలైనా ఇవి ఓవర్కమ్ కావడానికి రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీలుగా, రాజ్యాంగ సవరణ చేయగలిగినటువంటి మెజార్టీ ఉన్నటువంటి 2 పార్టీలుగా మీరిద్దరు ఒక్కటైతే ఈ సమస్యలు ఇవి కూడా సమస్యలు కాదు. కాబట్టి బీసీల సమస్యలు సమస్యలుగానే ఇవాళ బీసీ సమాజం సమస్యల్లో పుట్టి, సమస్యల్లో పెరిగి, సమస్యల్లో వాళ్ళ జీవితాలు అంతం చేసేటువంటి దుర్మార్గం ఈ 77-78 సంవత్సరాలుగా కొనసాగింది. అదే ఉన్నత వర్గాల విషయాలకు వస్తే వాళ్ళు కోరక ముందే వాళ్ళకు అర్హత ఉన్నటువంటి ప్రజల శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ విషయంలో అంత శ్రద్ధ, వాళ్ళ విషయంలో అంత గౌరవం, అంత అభిమానం ప్రదర్శిస్తున్నటువంటి మీరు ఎందుకు బీసీలను కక్షగట్టిల్లు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఇవాళ మేము మా బిడ్డలుగా మా తర్వాత తరం వాళ్లకు మేమేం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? ఈ దేశంలో మనకు హక్కులు లేవు, మనకు రక్షణ లేదు అనేటువంటి విషయమే కనుక మేము చెప్పాల్సి వస్తే దేశం ఎటువంటి స్థితిలోకి నెట్టబడుతుంది అనేటువంటి విషయం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం
ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చట్టాలకు సంబంధించినటువంటి వాటితో సంబంధం లేకుండా చేసేటువంటి అనేక కార్యక్రమాలు 20,000 కోట్ల రూపాయల విషయంలో ఏ చట్టం అడ్డం వస్తా ఉన్నది? కార్పొరేషన్ల చైర్మన్లుగా నియామకాలు చేసేటువంటి విషయంలో ఏ చట్టాలు అడ్డం వస్తా ఉన్నాయి? మీరు ఇచ్చినటువంటి విద్యాపరమైన విద్యాయేతర బీసీల విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విషయంలో అడ్డంకులు లేని వాటిని కూడా అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ నీతి రీతి ఇంత దిగజారుతుంది అనేటువంటి ఆలోచన ప్రజలకు లేదు కాబట్టి మిమ్మల్ని నమ్మి మోసపోయిండు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నాయకత్వం ఎంత అసమర్థ నాయకత్వం అనడానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నిర్వాకం దానికి ఒక మచ్చుతునక. రాహుల్ గాంధీ స్వయంగా సాక్షిగా ఇచ్చేటువంటి గ్యారంటీలు కూడా అమలు జరుగుతలేవు అని అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో అమలు జరగనటువంటి దుస్థితి కొనసాగుతా ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నటువంటి అవగాహన లేనటువంటి రాహుల్ గాంధీ యొక్క సమర్థతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి స్వయంగా ఆయన నియమించినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా అడిగే స్థితిలో లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈయనతోని ఊదు కాలదు పీరు లేదనేటువంటి భావనతోనే కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉండేటువంటి ప్రజలు ఏ స్థానం ఇవ్వాలనో ఆ స్థానం ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వెరసి మా ఆవేదన మా ఆందోళన మేమెంతో మాకంతా అనేది బీసీ బిడ్డలుగా మా నినాదం అయితే కాంగ్రెస్ పార్టీ అయాచితంగా వాళ్ళుగా ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత దానికి అనుగుణంగా ఇచ్చినటువంటి అనేక హామీలు కాబట్టి ఖచ్చితంగా ఏ హామీలు అయితే ఇవ్వడం జరిగిందో ఆ హామీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆ హామీలకు సంబంధించినటువంటి చట్టబద్ధత తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి 2 విషయాలను కూడా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాం. పాలించే పాలనార్హత ఉన్నటువంటి ఒకే ఒక సామాజిక వర్గం మాది అనేటువంటి మాట అనడం జరిగింది అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల పట్ల ఎంతటి చులకన భావం రేవంత్ రెడ్డికి ఉందో అదొక నిదర్శనం. మరో మాట ప్రజలను నమ్మించడమే ఎన్నికల్లో గెలవడం కాబట్టి ప్రజలను నమ్మించడం కోసం ఎటువంటి మోసమైనా చేస్తాం ఎటువంటి ద్రోహం మాటలైనా మాట్లాడతాం అనేటువంటి విషయం ఈజ్ ఆన్ ది రికార్డ్. కాబట్టి కాలం ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీలు ఇవ్వబడినటువంటి సమయం అధికారంలో ఉన్న తర్వాత ఏ రకంగా కర్రు కాల్చి వాతలు పెట్టాలనో ప్రజలకు తెలుసు. ప్రత్యేకంగా ఈ బాధలు ఈ అవమానాలు ఈ క్షోభను అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి తెలుసు కాబట్టి గడిచిన సమయంలో మీరు చూపించినటువంటి నిర్వాకం తలుచుకున్నటువంటి ప్రతి బీసీ బిడ్డ తల్లడిల్లుతా ఉన్నాడు, ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. కాబట్టి ఇంకా మీ ముందు సమయం ఉన్నది కాబట్టి అవి సవరించుకుంటారో లేకపోతే ప్రజల చేతిలో శిక్షకు సిద్ధమై ఉంటారో తేల్చుకునేది కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా బీజేపీ పార్టీ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.